तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब साइबर क्राइम डीसीपी कविता ने की प्रेस कॉन्फ्रेंस बताया कि 2 अफराद को किया गिरफ्तार जो कि इन्वेस्टमेंट फ्रॉड में मुलविस बताए गए, जिनमें नौशाद कबीर का ताल्लुक केरला से बताया गया। इस सिलसिले में पुलिस ने तफसीलात में बताया कि जनवरी में एक कंप्लेंट रिसीव हुआ था जिसमें बताया गया कि एक लिंक को क्लिक करने के बाद ये लोग टेलीग्राम पर आने के बाद लोगों को ठगने का काम कर रहे थे। इस सिलसिले में ये लोग इंटरनेशनल कंपनीज़ के ऐसे रेफरेंस भी दिया कर रहे थे। बताया गया कि इन्वेस्टमेंट्स के नाम पर ये लोग ऐसे कई लाखों रुपए लूट चुके हैं। इस सिलसिले में बताया गया कि अमाउंट लेने के बाद ये ब्लॉक भी कर दिया करते थे। तमाम तर तहकीक करने के बाद बताया गया कि एक शख्स का अकाउंट राजस्थान से हो रहा था जबकि दूसरे दुबई से ऑपरेट किए जा रहे थे। ये रकम वसूल होने के बाद क्रिप्टो में इसे मुंतकिल कर रहे थे। ऐसे 26 करोड़ रुपए के गैर कानूनी ट्रांजेक्शन्स बताए गए। इस सिलसिले में पुलिस ने आखिरकार इन्हें दरदबोचा। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। తట్టుకోలేని వాళ్ళు కంప్లైంట్ చేయడం ఇట్లా జరిగింది అనమాట. అట్లా కంప్లైంట్ ఇచ్చింది 11 కేసెస్. ఇవన్నీ చాలా ఉండొచ్చు. అదంతా మనం వాడిని కూడా కస్టడీకి తీసుకున్నప్పుడు ఇంకా తరువాత ఎంక్వైరీ చేసి మనం అదంతా కూడా డాక్యుమెంట్ మేడం వీళ్ళు అంతా హ్యూజ్ క్యాష్ కదా మేడం, అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అవంతా ఎక్కువ ఉంటుంది. 26 crores అంటే చాలా అమౌంట్. అంటే ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ అకౌంట్స్ లో 26 crores అయింది. మనకి 18 అకౌంట్స్ ఇందులో ఉందని చెప్పాను కదా. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, దుబాయ్కి కేరళకి వాడు నార్మల్ వెళ్ళొస్తున్నారు. దాన్ని బట్టి మీరు లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు రెగ్యులర్గా. అంటే మన టీము కేరళలో ఉన్నప్పుడే వాడు వెళ్ళాడు వచ్చాడు. ఒక 15 days 10 days అక్కడ ఉంటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అక్కడ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాడు. అది కాకుండా వేరే బిజినెస్ అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తున్నారు అనేది చూస్తే మనం అంతా ఫ్రాడే. ఇదే జరుగుతుంది అన్నమాట, సైక్లిక్ ప్రాసెస్. ఫ్రాడ్ చేయడము, అమౌంట్ తీసుకోవడము, దాన్ని ఎట్లా ఎట్లా సేఫ్గా తీసుకోవాలనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రాపర్టీస్ కొనడం అదంతా మనం కస్టడీకి తీసుకున్నప్పుడు వెరిఫై చేయాలి. అయితే క్యాటరింగ్ బిజినెస్ లో వీళ్ళు ఏంటంటే వీళ్ళ నంబర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తారు డిఫరెంట్ యాడ్స్. అట్లాగే వేరే పబ్లిక్ ప్లేసెస్ లో కూడా క్యాటరింగ్ సర్వీసెస్ కావాలంటే ఫలానా నంబర్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు డిస్ప్లే చేస్తుంటారు. సో దానిలో ఏంటంటే ఎవరైనా ఎంప్లాయ్మెంట్ క్యాటరింగ్ సర్వీస్ ఆఫర్ చేయాలని కొంతమంది బాయ్స్ ఉంటారు, డబ్బులు తీసుకొని వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు. వాళ్ళు అప్రోచ్ అవుతారు. అట్లాగే ఈవెంట్స్, బర్త్డే కానీ లేకపోతే మ్యారేజ్ డే, ఇంకా వాట్ ఎవర్ అలాంటి ఈవెంట్స్కి మాకు సర్వీసెస్ కావాలి అని చూసేవాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు. ఈ రెండు యాంగిల్స్లో కూడా ఈ నంబర్స్ని కాంటాక్ట్ చేస్తుంటారు. అంటే కస్టమర్స్ అలాగే సర్వీస్ చేసేవాళ్ళు, ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళు అవుతుంటారు. సో దీన్ని ఆధారంగా చేసుకొని చేసిన ఫ్రాడ్ కేసు అనమాట సెకండ్ది. ఇందులో ఏంటంటే మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. సికింద్రాబాద్లో ఉంటారు విక్టిమ్. ఇది ఏప్రిల్లోనే వచ్చింది మనకి, ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో వచ్చిన కంప్లైంట్. దానిలో వాళ్ళకు ఒక రిసెప్షన్ ఫంక్షన్ ఉందట బోయినపల్లి లిమిట్స్లో. ఆ రిసెప్షన్ ఫంక్షన్ కోసం వీళ్ళు ఒక ఫంక్షన్ హాల్ని హైర్ చేసుకున్నారు. చేసుకొని క్యాటరింగ్ నంబర్ చూసి ఆ క్యాటరింగ్ పర్సన్ని కాంటాక్ట్ చేశారు నంబర్లో. అతను ఏం చేశారంటే వెంకట్ అనమాట. అతను ఓకే సర్వీసెస్ ఆఫర్ చేయడానికి ఒప్పుకొని ఒక 30 మెంబర్స్ని 550 రూపీస్ పర్ హెడ్ బేసిస్ మీద వాళ్ళ సర్వీసెస్ ఇచ్చినందుకు ప్రతి మనిషికి ఒక 550 రూపీస్ పే చేస్తాము అన్న కండిషన్ మీద ఒప్పుకొని సప్లై చేశారనమాట. సప్లై చేసినప్పుడు ఈ ఈవెంట్ జరిగింది. దీనిలో ఈ రిసెప్షన్కి సంబంధించి బ్రైడ్ గ్రూమ్ యొక్క నంబరు, అట్లాగే వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నంబర్స్ అన్ని కూడా ఈవెంట్ ఇతనికి షేర్ చేశారు కాంటాక్ట్ కోసం. చేసి టోటల్గా వీళ్ళు ఇవ్వాల్సింది ఏంటంటే 7,150 రూపీస్ పే చేయడానికి అగ్రీ అయ్యారు ఈవెంట్ తర్వాత. ఏది బాయ్స్ అప్లై చేసినారు. సో ఇదంతా కూడా అయిపోయింది, ఈవెంట్ అంతా బాగా జరిగింది, రిసెప్షన్. టోటల్గా ఈ డబ్బులు ఇవ్వనప్పుడు ఇతను ఏమంటాడంటే 15,000 పే చేయాలి మీరు, 7,150 కాదు అనేది చెప్తారు. ఎందుకు 15,000 మేము మాట్లాడుకున్నట్టు చేయాల్సింది 7,150 కదా అని వీళ్ళు అన్నప్పుడు ఇతను ఏమంటాడంటే డిఫరెంట్ ఇవి చెప్తాడు. మీరు ఎక్కువసేపు పెట్టుకున్నారు బాయ్స్ని, 3 అవర్స్కే చెప్తే మీరు 4 అవర్స్ పెట్టుకున్నారు, ఇట్లా మీరు చెప్పిన పని కాకుండా నేను ఎక్స్ట్రా చేయించారు, ఇలా డిఫరెంట్ రీజన్స్ చెప్పి మీరు నాకు 15,000 ఇవ్వాలి అనేసి డిమాండ్ చేస్తారు. వీళ్ళు ఒప్పుకోనప్పుడు ఏం చేస్తారంటే ఈ నంబర్స్ అన్ని తీసుకొని ఫేస్బుక్ పేజెస్ కొన్ని ఉంటాయి, దానిలో పోస్ట్ చేయడము,
కాల్ గర్ల్స్ అని కొన్ని పేజెస్ ఉంటాయి అన్నమాట, ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉన్న పేజెస్. వాటిల్లో ఈ గ్రూప్కి సంబంధించిన నంబరు, వాళ్ళ వైఫ్వి, ఇంకా వాళ్ళ బంధువులవి అందరి నంబర్స్ కూడా పోస్ట్ చేసి కాంటాక్ట్స్ ఆల్సో నంబర్ ఫర్ కాల్ గర్ల్స్ అని చెప్పేసి పెట్టడమే కాకుండా అవి ఫొటోస్ వీడియోస్ తీసి వీళ్ళకి షేర్ చేయడం అనమాట. ఒక 1 minute హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్, ఫోన్స్, వల్గర్ మెసేజెస్, ఫోన్స్ చేయడము డిఫరెంట్ నంబర్స్ నుంచి ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ నంబర్స్ తీసుకెళ్ళి మెట్రో వాష్రూమ్స్ దగ్గర ఇంకా అట్లా పబ్లిక్ ప్లేసెస్లో కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఆ నంబర్స్ చూసిన వాళ్ళు అంటే కాల్ గర్ల్ అని రాయడం కింది నంబర్ అనమాట. చాలా మంది విపరీతంగా వీళ్ళకి కాల్స్ రావడము, ఒక కైండ్ ఆఫ్ మెంటల్ టార్చర్కి గురయ్యారు అన్నమాట ఈ విక్టిమ్స్. సో ఇది ఏంటిది అనేసి వాళ్ళు ఇమీడియట్గా మనకి అప్రోచ్ అవ్వడం జరిగింది. వచ్చినప్పుడు మన సైబర్ ఇన్స్పెక్టర్